సత్యవరలక్ష్మి. నేను జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. నా పేరు సత్యవరలక్ష్మి. నేను విశాఖ జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టడానికి గల కారణం ఏంటంటే మాకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలండి. అలాగే 2019 సంవత్సరంలో మాకు 8,000 శాలరీ మాకు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 2019 డిసెంబర్ నుంచి మాకు వేతనాలు ఇస్తున్నారు. కానీ ఈ రోజుకి కూడా ఏ ఆర్పీ కూడా 8,000 వేతనం తీసుకునే ఆర్పీ ఎవరు కూడా లేరు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 75% మీరు వర్క్ డన్ మీరు చేసినట్లయితే మీకు 8,000 మీ అకౌంట్కి పడుతుందని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. అంటే మాకు 2019 నుంచి నేటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందండి మాకు 8,000 జీతం ప్రతి ఆర్పీ తీసుకోవడానికి. పైగా మాకు యాప్ల పేరుతో మహిళా ఆకాశం పేరుతోటి మాకు యాప్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ప్రొఫైలింగ్ వర్క్ చేసాము. ఆ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడు మేము ఏదైతే సంఘాలను మేము ప్రతి నెల ఆన్లైన్ చేస్తామో జియో ట్యాగింగ్ అని పెట్టారు. జియో ట్యాగింగ్ పెడితే ఇప్పుడు మేము గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ 10 మంది సభ్యులు కూడా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ లొకేషన్ అంటూ వాళ్ళకు ఉండదు. ప్రెసిడెంట్ ఇంట్లో ఒకరోజు పెట్టుకుంటారు, తర్వాత ఎవరైనా మెంబర్ ఇంట్లో పెట్టుకుంటారు. ఎందువల్లంటే ఆ మీటింగ్కి సరైన టైంలోని అంటే వాళ్ళు మీటింగ్కి ప్రెసిడెంట్ హాజరు కాకపోవచ్చు. కానీ ఈ జియో ట్యాగింగ్ పెట్టడం వల్ల వాళ్ళు లొకేషన్ అనేది అక్కడ చేస్తేనే మీటింగ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక ఏరియాలో మనం మీటింగ్ పెట్టుకోవాలి, ఒక స్లమ్ లెవెల్లో మేము మీటింగ్ పెట్టుకోవాలి. కానీ ఏదైతే ఫిక్స్డ్ లొకేషన్ ఇచ్చారో జియో ట్యాగింగ్ పేరుతోటి అదే ప్లేస్లో పెట్టుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే అక్కడ ఆర్పీ సంఘాలను చూసుకుంటుంది. ఈ సంఘాలన్నిటికీ కూడా ఈ మీటింగ్ నిర్వహించుకోవడంలో అనేక ఇబ్బందులు అనేది వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. ఇంకా జియో ట్యాగింగ్తో పాటు ఇప్పుడు మనకి మొబైల్ బుక్ కీపింగ్ అని చెప్పేసి పెట్టారు. సంఘాల యొక్క లెక్కలు ఇవన్నీ కూడా యాప్ల పేరుతో మేము ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామో మేము చెప్తున్నాం. ఇలాగా నెలకొక యాప్ పెడుతుంటే మాకు పని భారం ఇంతలా పెంచుతుంటే కనీస వేతనం మాకు ఇవ్వడం మానేసి మా జీతాలు మా అకౌంట్లో పడడం మానేసి 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి మేము ధర్నా చేస్తుంటే లెటర్లు ఇస్తుంటే జీతాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? పని విషయంలో మీరంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మాకు ఇంత పని చెప్తున్నప్పుడు నెల జీతాలు ఎందుకు వేయరండి? వేయకుండా పని ఎక్కడైనా తగ్గితే పని పెర్ఫార్మెన్స్ ఏదైనా తక్కువగా ఉంటే ఆర్పీలకి నోటీసులు ఇస్తారండి. లీడర్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు లీడర్స్ కదా మీరు వర్క్ చేయరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తారండి. పని భారం ఇంత ఉన్నప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఇచ్చిన పనికి మాకు ఇచ్చే వేతనానికి సరిలేదండి. మాకు నెల వేతనాలు వేయట్లేదు. అలాగే మాకు విపరీతమైన ఇంత పనిని చూపించినప్పుడు మేమైతే మా జీతాలు పెంచాలి. మాకు వచ్చిన ఈ జీతంతో మేము కుటుంబాన్ని పోషించుకోలేము. చాలామంది ఆర్పీలు భర్త లేని వాళ్ళు ఉన్నారు, అలాగే ఏ ఆధారం లేని వాళ్ళు ఉన్నారు. విజయనగరంలో ఒక ఆర్పీ ఆవిడకి ఇలాగే పని భారం ఎక్కువయ్యి మొన్న 45 సంవత్సరాలు ఆమెకి జయలక్ష్మి అన్న ఆమె రీసెంట్గా చనిపోయారు. ఆ కుటుంబానికి ఆదరణ ఎవరు? ఇంత పని భారం చేస్తున్నారు. కనీసం ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు. ఆ కుటుంబానికి ఎటువంటి ఆదరణ కూడా లేదు. ఈ పని భారాన్ని మాకు తగ్గించి మా వేతనాలు వెంటనే పెంచాలి. చంద్రబాబు నాయుడు గారు కడపలో మాకు ఇచ్చిన హామీ మీకు వేతనాలు పెంచుతాము, మీ పర్సనల్ అకౌంట్లో జీతాలు వేస్తాము అని హామీ ఇచ్చారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మా వేతనాలు మాకు అకౌంట్లో రావాలి. అలాగే మాకు సకాలంలో జీతాలు చెల్లించాలి.